ఈరోజు వీడియో ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, అది దిశ మార్పుకు సంకేతం. మీ కలల ఉద్యోగం సాధించాలా లేక మీ సొంత వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఒక గ్రామం యువకుడు ఫెయిల్ అయ్యాక ఎలా మలుపు తిప్పాడు, స్మార్ట్ గోల్ ఎలా సెట్ చేయాలో స్టెప్ బై స్టెప్, ఇంటర్నెట్లో ఉచితంగా నేర్చుకోవాల్సిన స్కిల్స్, నెట్వర్కింగ్ ద్వారా అవకాశాలు ఎలా తెచ్చుకోవాలో, జీవితం, కుటుంబం, ఆరోగ్యం మధ్య సమతుల్యత ఎలా ఉంచుకోవాలో. ఇది కేవలం వీడియో కాదు, మీ జీవిత మార్పు ప్రారంభం యొక్క బిందువు. గమనించండి, చివరిలో మీకోసం ఒక స్పెషల్ టాస్క్ ఉంటుంది, మిస్ అవ్వకండి. నమస్తే. మనం ఒక స్పీడ్ డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, స్కిల్స్, గోల్స్, క్లారిటీ, పట్టుదల అవసరం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే ఉదాహరణ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది కాదు. ఫెయిల్ అయిన స్టూడెంట్ ఎలా బ్రాండ్ యజమానిగా మారాడో తెలుసుకుందాం. రవి విశాఖపట్నం దగ్గర చిన్న గ్రామం, పేదరికం, తల్లిదండ్రుల ఒత్తిడి. రవి యొక్క గోల్ డాక్టర్ అవ్వాలని లక్ష్యం, కానీ నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్యూర్తో పాటు తాను ఫుడ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తనకి తెలిసి వచ్చింది. తాను NPTEL తెలుగు కోర్స్ చేశాడు, మార్కెట్ డిమాండ్ అధ్యయనం చేశాడు. తాను తయారు చేసిన ఆరోగ్య పదార్థాలతో ప్రయోగాలు చేయ మొదలుపెట్టాడు. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో వ్యాపారం, 50 మంది ఉద్యోగులకు తన గ్రామంలో ఉద్యోగాలు ఇచ్చాడు. రవి ఎలా మారాడు అంటే ఆయన గోల్ యొక్క క్లారిటీతో ముందుకెళ్ళాడు. మీరు కూడా స్మార్ట్ పద్ధతిని ఫాలో అవ్వండి, మంచిది. స్మార్ట్ అంటే SMART. స్మార్ట్ అంటే S ఫర్ స్పెసిఫిక్, M ఫర్ మెజరబుల్, A ఫర్ అచీవబుల్, R ఫర్ రిలవెంట్, T ఫర్ టైమ్ బాండ్. ఇది విస్తృతంగా చూసామండి. ఇప్పుడు స్పెసిఫిక్, నాకు ఉద్యోగం కావాలి అన్నది కాదు, 3 నెలల్లో డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం కావాలి అనే బలమైన సంకల్పం ఉండాలి. మెజరబుల్ అంటే రోజుకు 2 అప్లికేషన్, వారానికి 1 మాక్ ఇంటర్వ్యూ. అచీవబుల్ అంటే నా స్కిల్స్ టీజ్ మీద చిన్న కంపెనీలో మొదలు పెట్టాలి. రిలవెంట్, డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు ఆసక్తి ప్లస్ మార్కెట్ డిమాండ్ ఉంది. టైమ్ బౌండ్, 6 నెలల్లో ఉద్యోగం పొందాలి, లేకపోతే బిజినెస్ మొదలు పెట్టాలి. యాక్టివిటీ ప్రాంప్ట్ అంటే మీ స్మార్ట్ గోల్ను కామెంట్లో రాయండి. మీరు మొదలెట్టిన తొలి అడుగు ఇదే కావచ్చు. రవి ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఎలా నేర్చుకున్నాడు అంటే కోర్సర్, స్వయం, NPTEL ద్వారా ఉచితంగా నేర్చుకున్నాడు. సబ్ గ్రూప్స్, యూట్యూబ్ కామెంట్స్లో మెంటర్స్ను సంప్రదించాడు. ఎగ్జిబిషన్స్ అండ్ మీట్ అప్స్లో తన మొదటి కస్టమర్ను కలుసుకున్నాడు. సజెషన్స్ టు ఆడియన్స్, ఒక నేర్పుకునే బుక్స్ను లిస్ట్. రిచ్ అండ్ డాడ్, అటామిక్ హ్యాబిట్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, కోర్సేరా తెలుగులో కూడా, గూగుల్ డిజిటల్ కార్గో, స్కిల్ ఇండియా పోర్టల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రియల్ హ్యాపీనెస్ ద్వారా నేర్చుకున్నాడు. పని అంటే జీవితం అంతా కాదు. రవి ఉదయం 6 గంటలు యోగా చేస్తాడు, సాయంత్రం తల్లిదండ్రులతో కూర్చుంటాడు. మీరు కూడా ప్రతిరోజు 30 నిమిషాలు మీకు నచ్చిన పని చేయండి. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు ధ్యానం, సంగీతం వినండి. వారానికి 1 రోజు టెక్నాలజీ డీటాక్స్ చేసుకోండి. కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు సమయం ఇవ్వండి. ప్రతి గోల్ ఒక చిత్తశుద్ధితో ప్రారంభమవుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈరోజు మీరు చేయవలసిన 3 టాస్కులు. మీ గోల్ను స్మార్ట్ ఫార్మాట్ పేపర్ మీద రాయండి.
ఒక ఉచిత కోర్సుకు నమోదు అవ్వండి. ఈ వీడియోని ఇద్దరు స్నేహితులకు షేర్ చేయండి. మర్చిపోకండి. మీకు కావలసిన మార్గదర్శకత కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేయండి. మీ విజయయాత్రకు మేము తోడుగా ఉంటాము. ఓ ద్వారా పరిష్కారం. ఈ కథలో రవి ఎదుర్కొన్న ప్రతి ఆటంకం, అనుమానాలు, భయాల వల్ల ఉత్పన్నమైన అవరోధానాలను తొలగించడానికి ఓ అనే శక్తివంతమైన హవాయియన్ టెక్నిక్ సహాయపడుతుంది. మన చైతన్యాన్ని శుభ్రపరచడం ద్వారా మన లోపల ఉన్న నెగిటివ్ బ్లాక్స్ తొలగిపోతాయి. దీన్ని పద్ధతిగా తలుచుకుంటూ మన లక్ష్యాల పట్ల మన అవచేతనంలో మార్పు తీసుకురాగలరమన్న ఓ సూత్రం. ప్రతిరోజు ఈ 4 పదాలను మనస్ఫూర్తిగా పదే చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి చెప్పేటప్పుడు మీరు మీ అనుభవాలపై బాధ్యత వహిస్తూ వాటిని శుభ్రం చేస్తున్నాము. అప్పుడు మీరు స్వేచ్ఛగా, శక్తివంతంగా మీ గోల్స్ను సెట్ చేసి సాధించగలుగుతారు. రవి ప్రయాణంలో ఆయన భయాలు, ఫెయిల్యూర్స్ మీద ఈ విధంగా పనిచేసినట్లు మీరు కూడా మీలోని పాత ప్రోగ్రామింగ్ను మార్చుకొని విజయం సాధించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదంతో జై హింద్, జై భారత్.